కూటమి పాలనలో అరాచకం రాజ్యమేలుతుంది. అత్యంత కీలకమైన హోంశాఖ పూర్తిగా గాడి తప్పింది. స్వయంగా ఎస్పీ చెప్పినా వినకుండా జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ నేరస్తుని సమాజంలోకి విడిచిపెట్టారు. నెల్లూరు జిల్లాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు స్వయంగా హోంమంత్రి అనిత కనుసన్నల్లో ఇదంతా జరిగింది. మనల్ని ఎవడ్రా ఆపేది అనే టైప్లో పనిచేస్తున్న హోంశాఖ సీన్ రివర్స్ అయ్యేసరికి సదరు ఖైదీ పెరోల్ రద్దు చేసి భుజాలు తడుముకుంటోంది. నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వాలంటూ స్వయంగా హోంమంత్రి అనిత ఆదేశాలు ఇచ్చారు. దీంతో సదరు ఖైదీకి 30 రోజులు పెరోల్ అప్రూవల్ చేస్తూ హోంశాఖ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాంత్ బయటకు వచ్చాడు. కట్ చేస్తే శ్రీకాంత్ పెరోల్పై ఇప్పుడు అసలైన చర్చ మొదలైంది. ఒకప్పుడు జైలు నుంచి తప్పించుకుని పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టిన శ్రీకాంత్కు పెరోల్ తీసుకునే అర్హత లేదు. అతడికి పెరోల్ ఇవ్వొద్దంటూ స్వయంగా జిల్లా ఎస్పీ, జైలు సూపరింటెండెంట్ లిఖితపూర్వకంగా రాసిచ్చినా హోంశాఖ పట్టించుకోలేదు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఓ మహిళ చక్రం తిప్పినట్టు కథనాలు వచ్చాయి. పేరు అరుణ. శ్రీకాంత్ను పెళ్లాడాలని అనుకుంటోంది అరుణ. ఇప్పుడు ఆమె చెప్తున్న విషయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. హోమ్ మినిస్టర్ గారికి అసలు ఈ పెరోల్ అనేది ఒక అర్జీ రూపంలో ఫస్ట్ పోయింది హోమ్ మినిస్టర్ గారికి. ఆమె సర్క్యులేట్ రాసిన ఫైలే సర్క్యులేట్ అయ్యి పెరోల్ శాంక్షన్ అవ్వడానికి కారణం అండి. శ్రీకాంత్ ప్రియురాలైన అరుణ కూటమి ప్రభుత్వంపై ఘాటుగా స్పందించింది. తమ వైపు నుండి న్యాయపరంగానే హోంమంత్రికి పెరోల్ అర్జీ పెట్టుకున్నామని, మంత్రి సంతకంతోనే ఫైల్ మూవ్ అయ్యిందన్నారు. జూలై 30న శ్రీకాంత్కు 30 రోజులు పెరోల్ ఇస్తూ హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. హత్య కేసులో శిక్షపడ్డ ఆ ఖైదీ దర్జాగా బయటికి వచ్చేశాడు. ఈ విషయం తెలియగానే 3 జిల్లాల పోలీసులు అవాక్కయ్యారు. నిబంధనల ప్రకారం హోంశాఖ జాయింట్ సెక్రటరీ పెరోల్కు సిఫార్సు చేస్తే ఆ మేరకు కార్యదర్శి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందో ఏమో, జాయింట్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసిన 15 రోజులకే హోంశాఖ సెక్రటరీ పెరోల్కు అనుమతినిచ్చారు. సందర్భం వచ్చినప్పుడల్లా రౌడీలా అంతు చూస్తా అని డైలాగులు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు, తాట తీస్తా అంటూ చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అసలు హోంశాఖలో ఏం జరుగుతుందో తెలుసా? ఐపీఎస్ అధికారులు, జైలు అధికారుల నివేదికల్ని పక్కన పెట్టి మరీ హోంశాఖ ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది? శ్రీకాంత్పై 2 పోలీస్ స్టేషన్లలో రౌడీ షీట్లు ఉన్నాయి. హత్య కేసులో అతడు యావజ్జీవ ఖైదీ. జైలు నుంచి పారిపోయిన చరిత్ర ఉంది. 2 జిల్లాల ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్, హోంశాఖ జాయింట్ సెక్రటరీ అతడికి పెరోల్ ఇవ్వద్దన్నారు. అయినప్పటికీ శ్రీకాంత్ బయటకొచ్చాడు. ఈ వార్త బయటికి రావడంతో అలర్ట్ అయిన ప్రభుత్వం హోంశాఖపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో 8 రోజులకు పెరోల్ ఆదేశాలను రద్దు చేసింది. ఏ జిల్లా ఎస్పీలు లేరు. నెల్లూరు జిల్లా ఎస్పీలు వచ్చి పోస్టింగ్ తీసుకున్నప్పుడు నేను వాళ్ళని దిశ ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్గా స్టేషన్కి ఉన్నాను కాబట్టి అందరైతే ఎలా పోయి ఎస్పీ గారిని గౌరవంగా బొకే తీసుకొని వెళ్ళి కలుస్తారో అలా ఆ పర్పస్ కలిసిన ఫోటోలు మాత్రం ఆయన వేస్తున్నారు. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఐపీఎస్ నా చేతిలో గుప్పెట్లో ఉంటాయి. ఏవి చూపించండి ఫోటోలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. గత నెలలోనే జీవిత ఖైదీ శ్రీకాంత్కు పెరోల్ అనుమతులు వచ్చాయి. రద్దు కూడా అయ్యింది. దీనికి పూర్తి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిదే. కానీ కూటమి సర్కార్ మాత్రం ఎప్పట్లానే ఈ తప్పును కూడా వైఎస్ఆర్సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తోంది. తన ఎల్లో మీడియాతో అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. అసలు ట్విస్ట్ ఏంటంటే, శ్రీకాంత్ను పెళ్లాడాలని అనుకున్న అరుణ కొంతకాలంగా నెల్లూరు టీడీపీ నాయకుల చుట్టూ తిరిగినట్లు తెలుస్తోంది. మంత్రి నారాయణతో నిత్యం వివాదాలతో నిలిచే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరుణ కలిసి శ్రీకాంత్ పెరోల్ కోసం తిరుపతి జిల్లా ఎస్పీకి రికమెండేషన్ లెటర్ పొందినట్టు సమాచారం. గుంటూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నుండి సైతం రికమెండేషన్ లెటర్ను జిల్లా ఎస్పీకి చేరవేసినట్టు తెలుస్తోంది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో ఆమెకు గతం నుంచే సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన సైతం ఈ వ్యవహారంలో గట్టిగా పావులు కదిపినట్టు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్లో సైతం ఆరోగ్య సమస్యలంటూ శ్రీకాంత్ను ఆస్పత్రికి తరలించే విషయంలో ఈ నేతలే ప్రధాన భూమిక పోషించినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. మొత్తం మీద కూటమి ప్రభుత్వ నేతలతోనే, వారి రికమెండేషన్లు, ఆదేశాలతోనే శ్రీకాంత్ పెరోల్ ఫైల్ ముందుకు కదిలింది. వీళ్లందరితో పాటు హోంమంత్రి అనిత కూడా ఓ చెయ్యి వేసి కరుడుగట్టిన నేరస్తుణ్ణి సభ్య సమాజంలోకి వదిలారు. విషయం బయటకు పొక్కడంతో ఆదేశాల్ని వెనక్కు తీసుకున్నారు.